కొరకై మా అబ్రహాము యొక్క కుటుంబాన్ని తీసుకున్నాం. అసలే లోపాలు లేవు అని కాదు, ఆ దైవికమైన ఆ ప్రేమలో, ఆ విధేయతలో అతడు ఎలా ఎదిగాడు అధ్యయనం చేస్తే అర్థమవుతుంది. అదే రీతిగా ఆ కుటుంబ యజమానిగా తన యొక్క ప్రభావం తన పనివారి మీద, తన ఇంటి వారి మీద, తన బిడ్డల మీద ఎలా ఉన్నది అనేది మనం వరుసగా అధ్యయనం చేస్తూ వస్తున్నాం. ఈ క్రమంలో నాకు ఒక చిన్న తలంపు. అదేం తలంపు అంటే, ఇస్సాకు విధేయుడు. ఇస్సాకుని గురించి ఒక మాట చెప్పాలి అంటే ఒబీడియంట్ మ్యాన్, ఒబీడియంట్ సన్. అంత విధేయత ఇస్సాకు ఎలా వచ్చింది? ఎక్కడ నేర్చుకున్నాడు? ఏ పాఠశాలలో నేర్చుకున్నాడు? అది ఈరోజు మనం అధ్యయనం చేద్దాం. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నమ్మకత్వం ఎంత గొప్పది. లేఖనంలో ఈ సంగతులన్నీ మా కొరకు, మా నిమిత్తం మీరు వ్రాయించారు. మీరే లేఖనంలో వ్రాయించి ఉండకపోయి ఉంటే మేము ఏమాత్రం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉండేది కాదు. మాకు బోధించేవారు ఎవరు ఉండేవారు కారు. లేఖనంలో నుంచి మీరే ఆత్మ ద్వారా మాకు బోధించడానికి ఇష్టపడుతున్నందుకే రుణస్థులం ప్రభు. మా సమయాన్ని మీరు దీవెనకరంగా చేయండి. ఆయా స్థలాల్లో ఉండి వాక్యాన్ని వింటున్న మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి వారి కుటుంబాల కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. బిడ్డల విషయంలో కన్నీరు కారుస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు. అలాంటి తల్లిదండ్రుల యొక్క ప్రార్థనను అంగీకరించి ఆ బిడ్డలు పశ్చాత్తాపడి నీ తట్టు తిరిగి రక్షించబడిన వారై తల్లిదండ్రుల యొక్క అంతరంగాన్ని సంతోషపరిచేవారినిగా వారిని చేయమని విజ్ఞాపన చేస్తున్నాను. అదేవిధంగా తల్లిదండ్రుల కొరకు కన్నీరు కార్చే బిడ్డలు ఉన్నారు. పిల్లలు మారుమనసు పొందారు, తల్లిదండ్రులు ఇంకా పొందలేదనే దుఃఖం. వారి ప్రార్థనను అంగీకరించి తల్లిదండ్రులు సహితం మారడం కోసం మీరే మీ ఆత్మకార్యాన్ని జరిగించండి. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, ఈ సమయంలో వాక్యాన్ని చెప్పడానికి నీ దాసుని మీ ఆత్మచేత నింపండి. మా సమయం యావత్తు దీవెనకరంగా మార్చండని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆదికాండం 18వ అధ్యాయాన్ని ఆధారం చేసుకుని అబ్రహాము కన్నులెత్తి చూసినప్పుడు అక్కడ కనిపించిన వారిని చూసి అతడు 99వ ఏట పరిగెత్తుకుంటూ వెళ్ళి నేలమట్టుకు వంగిన ఆ సందర్భాన్ని తీసుకుని మనం అధ్యయనం చేస్తున్నాం. ఆడు తరువాత ఇదే అధ్యాయంలో శారాని గురించి కూడా చూద్దాం. ఒక కుటుంబ యజమానురాలి సంగతి కూడా చూద్దాం. అయితే అబ్రహాములో కనిపించేటువంటి విధేయత, మాట వినే తత్వం, విధేయత అనే దానికి చాలా ప్రాధాన్యత ఉంది దైవికమైన జీవితంలో. విధేయత చూపించని వాడు ఎన్నటికీ దేవుణ్ణి అర్థం చేసుకోలేడు. విధేయత లేనివాడు దేవునితో కలిసి నడవలేడు. విధేయత లేనివాడు కుటుంబానికి కానీ సమాజానికి కానీ అతడు మాదిరిగా ఎన్నటికీ ఉండలేడు. దేవుడు మన వద్ద నుంచి కోరుకుంటుంది ఏమిటి? విధేయతే కదా. ఇంతకు మించి నేనేం కోరుకుంటాను అంటారు ఆయన. అది లేఖనమే. ఎంత అద్భుతంగా ఆయన ఈ మాట చెప్తారో చూస్తే నిజంగానే దుఃఖం వస్తుంది మనకి. ఆయన ఏమంటారంటే లేఖనంలో, మీకా గ్రంథంలో ఆయన అంటాడు 6వ అధ్యాయం 8వ వచనంలో, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు
కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇదే కదా. ఇవన్నీ చెప్పి ఇదే కదా అంటే వీటికి విధేయత చూపించమనే కదా నేను అడుగుతుంది అని. దేవుడు మానవుని వద్ద నుండి కోరుకున్నది విధేయత. నువ్వు తినొద్దు అన్నప్పుడు కోరింది విధేయతే. ఇప్పుడు చెప్తున్నప్పుడు కోరింది విధేయతే. విధేయత ఒక అద్భుతమైన లక్షణం. అది ఖచ్చితంగా మనం నేర్చుకోవలసింది. సహజసిద్ధంగా వచ్చేదు. ఆత్మ యొక్క వరాలు వచ్చేసినట్టుగా ఇది రాదు. విధేయత నీ హృదయంలో నుంచి రావాల్సింది. ఆ మోసకరమైన హృదయం, తిరుగుబాటు స్వభావం చేసే హృదయం దేవునికి లోబడ్డం అనే దగ్గర ఆయన ఎవరో అర్థమైతే, ఆయన ఔన్నత్యం అర్థమైతే, ఆయన నీ ఎడల చేస్తున్న కార్యాలు అర్థమైతే, నిన్ను గురించి ఆయన సంకల్పం నీకు అర్థమైతే, ఆయన ఎడల నీకు పరిశుద్ధమైన గౌరవ భయాలు ఏర్పడతాయి. అప్పుడు ఆయన మాట ఏదైనా సరే నువ్వు విధేయత చూపించకుండా ఉండలేవు. ఆయన ఏమైనా చెప్పండి, ఎస్ అంతే. నా వద్ద కొంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, దైవసేవ చేస్తున్నవారు. వారికి ఒక మాట ఫోన్ చేసి ఇలా చేయాలి అని అంటే, అలాగే అన్నయ్య, చేస్తాం అన్నయ్య అంటారు తప్ప మేము చేయమనరు. ఇంకొక మాట కూడా నేను చెప్తాను, నాన్న ఇక్కడి నుంచి అక్కడ దూకు అంటే ఈ వయసులో సహితం నా మోకాలు నొప్పి కదన్నా నేను దూకలేను అని అనరు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక సామాన్య మానవుణ్ణి, ఒక అన్నను విధేయత చూపించటం ద్వారా వారు తమ యొక్క గౌరవాన్ని చూపించినప్పుడు దేవునికి విధేయత చూపించటం అనేది మారుమనసు పొందిన వారి యొక్క ప్రథమ కర్తవ్యం. పశ్చాత్తాపం అనేది కూడా మానవుని బాధ్యతగా. అతడు విధేయత చూపిస్తేనే పశ్చాత్తాపడగలడు, లేకపోతే అసాధ్యం అవుతుంది. అబ్రహాము ఎంత విధేయుడు అంటే, మనం ఈ పాఠాలు అతని వద్ద నేర్చుకోవాలి. దేవుడు అబ్రహాంతో చెప్పాడు, నువ్వు నీ దేశాన్ని విడిచిపెట్టు అని. విడిచిపెట్టాడు. ఆ మీదట హారాను దగ్గర వచ్చాక వాళ్ళ నాన్నగారు చనిపోయినారు. అక్కడి నుంచి మళ్ళా బయలుదేరిన తర్వాత దేవుడు అన్నాడు, నీ బంధువుల నుండి కూడా నువ్వు దూరం కావాలి అన్నాడు. అప్పుడు అతడు లోతు నుంచి దూరం అయ్యాడు. ఆలోచించండి, లోతు నుండి దూరం అయ్యాడు అంటే దేవుడు దేన్ని విడిచిపెట్టు అంటే దాన్ని విడిచిపెట్టాడు. దేవుడు దేవుణ్ణి కలిగి ఉండు అంటే దాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఏది వద్దంటే అది మానేశాడు. దేవుడు ఏది కలిగి ఉండాలి, దేనితో నువ్వు ఉండాలి, ఏది నువ్వు చేయాలి అని కోరాడో అది చేయడానికి అతడు విధేయత చూపించాడు. ఒకానొక రోజు ఇష్మాయేల్ని, హాగర్ను సాగనంపు అన్నాడు. సాగనంపాడు. అబ్రహాము జీవితంలో దేవుని మాటకు అతడు బేషరతుగా విధేయత చూపించటం అనేది మనకు కనిపిస్తుంటుంది. ఈ విధేయత ఎక్కడి నుంచి రావాలి? అందుకని రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయంలో ఒకసారి చూడండి. 6వ అధ్యాయం 17వ వచనం చివరి మాట, హృదయపూర్వకముగా లోబడిన వారై. హృదయపూర్వకముగా లోబడిన వారై అంటే విధేయత అనేది హృదయంలో నుండి రావాలి. హృదయపూర్వకంగా లోబడుతున్నామా లేమా అది ముఖ్యం. చాలామందికి మనం పని చెప్తాం, పని చెప్పినప్పుడు తప్పకుండా చేస్తూ ఉంటారు, కానీ చేయరు. మీకు గుర్తుండాలి, ప్రభు ఒక ఉపమానం చెప్పారు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు.
మొదటి వాడిని వెళ్ళు అంటే అతడు వెళతాను అన్నాడు. రెండో వాడిని వెళ్ళు అంటే వెళ్ళనన్నాడు. మొదటివాడు వెళతాను అన్నవాడు వెళ్ళలేదు, వెళ్ళను అన్నవాడు మనసు మార్చుకొని వెళ్ళాడు అని ఉంటుంది. మనసు మార్చుకుని వెళ్ళాడు అన్నప్పుడు పశ్చాత్తాపడి వెళ్ళాడని అర్థం. విధేయత చూపించడం అనే దగ్గర దేవుడు పెదాలతో విధేయత చూపించటం కాదు, హృదయపూర్వకంగా ఆ కార్యం కోసం విధేయత చూపించడం కోరుతున్నాడు. చాలామంది కుటుంబంలో యజమానికి అలాగే అంటారు, చేస్తున్నా ఉంటారు. ఎంత చక్కగా చెప్తారని మర్చిపోయా ఉంటారు. అరే రే చేద్దాం అనుకున్నాం, ఈలోగా పనిలో పడిపోయా ఉంటారు. మానవుడు ఉన్నపళంగా లోబడ్డం అనేది దేవునికి ఇష్టం. అందుకని అబ్రహాము జీవితంలో దేవుడు చెయ్యి అని చెప్పిన ప్రతి పనికి తెల్లవారుగానే అబ్రహాము లేచి ఆ పని చేసినట్టు ఉంటుందన్నమాట. వెంటనే విధేయత చూపించిన అబ్రహాం. అందరూ ఎలా ఆలోచిస్తారు? దేవుడు వద్దన్నాడు, మా యజమాని తెల్లవారుగానే దేవుని చిత్తానికి లోబడ్డాడు. ఈ విధేయత దేవుడు నీ నుండి కోరుకుంటున్నాడు. ఒక యజమానికి నువ్వు ఆయనకు లోబడితే నీ కుటుంబం నీకు లోబడుతుంది. నీవు ఆయనకు విధేయత చూపించకపోతే నీ కుటుంబం కూడా నీకు విధేయత చూపించదు. ఎట్టి పరిస్థితుల్లో నీవు ఎవరైనా సరే దేవునికి నువ్వు లోబడ్డావా, అటు తరువాత నీ తరాలు నీకు లోబడతాయి. నీవు దేవునికి లోబడకపోతే అసాధ్యం ఎవరి దగ్గర నుంచి అయినా విధేయత కోరుకోవడం. వారు విధేయత చూపించినట్టు ఉంటారు, అది నిజమైన విధేయత కాకపోవచ్చు. అది పాక్షికమైన విధేయత కావచ్చు, అవిధేయతగా కూడా కావచ్చు, చెప్పలే. అబ్రహాము ఎంత విధేయుడో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ విషయంలో. అబ్రహాము యొక్క విధేయతకు మరొక అద్భుతమైన ఉదాహరణ కూడా ఉంది. అదేమిటంటే, లోతుకు నీ ఇష్టం, నీ ముందు ఈ భూభాగం ఉంది, నువ్వు కుడికి వెళితే నేను ఎడకు పెడతాను అని చెప్తాడు. లోతు కోరుకున్నాడు ఆ భూభాగాన్ని. లోతు అబ్రహామును విడిచి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అంటాడు, నేను ఈ భూభాగాన్ని నీకును నీ తర్వాత నీ సంతానానికి ఇస్తానని నేను చెప్పాను, నువ్వు లేచి ఈ భూభాగం యొక్క పొడుగున వెడల్పున నడిచి తిరుగు అంటాడు. ఇప్పుడు అబ్రహాం పని ఏమిటి? లేచి దేవుడు చెప్పినట్టుగా తనకిస్తానన్న వాగ్దాన భూమి యొక్క సరిహద్దంతా నడిచి రావాలి. చూసేవారికి ఎలా ఉంటుంది? ఎందుకు? నువ్వు నడిస్తే ఏమవుతుంది? దేవుడు చెప్పాడు, నేను చేయాలంతవరకే. ఇది విధేయత. దాని ఫలితాన్ని బట్టి కాదు, దానివల్ల వచ్చే లాభాన్ని బట్టి కాదు, చెప్పిన వ్యక్తి యొక్క ఆ ఔన్నత్యాన్ని గుర్తించి, ఆ వ్యక్తి యొక్క అధికారాన్ని గుర్తించి ఏ వ్యక్తి లోబడతాడో అలాంటి వ్యక్తి విధేయుడు. విధేయతకు ఖచ్చితంగా పరీక్ష అవసరం. పరీక్ష లేకపోతే అది విధేయత అని అర్థం కాదు. చాలామంది నటిస్తారు, అద్భుతంగా నటిస్తారు. నేను చూస్తుంటాను కొన్ని ఆఫీసెస్లో అసలు ఎంత చక్కగా చేతులు కట్టుకుంటారో, గడగడ వణికిపోతున్నట్టు కనపడతారు. ఆఫీసర్ గదిలోంచి బయటకు వచ్చిన తర్వాత వాడు కాలర్ ఎగరేసి మాట్లాడే తీరు చూస్తే అనిపిస్తుంది, అబ్బా ఎంత నటనరా నాయనా ఇది అని. పిల్లలు కూడా అంతే. నాన్న కొడతాడు కాబట్టి చేతులు కట్టిన అలాగే నాన్న అంటారు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా ఆయన ఎక్కువ చేస్తున్నాడు, ఆయన అంతేలేరా, గొడవలు ఏం పడకుండా
ఆయనకేముంది, వింటానంటే సరిపోయే, ఆ తర్వాత ఆయనకు గుర్తుండదు, పాడుండదు. కానీ విధేయత అంటే చెప్పిన మాటకు లోబడ్డం అనేది. ఆయన ఏం చేయమన్నాడో దాన్ని చేయడానికి నీ అంతరంగంలో నువ్వు ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి నీవు కట్టుబడి ఉండి దాన్ని చేయడం కోసం నీ వంతు నమ్మకంగా చేయడాన్ని విధేయత అంటాం. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఉత్తరం రాశాడు. ఉత్తరం రాసినప్పుడు ఆ ఉత్తరం ఎందుకు రాశాడో చెప్తాడు. ఆ కొరింథీ సంఘంలో లోపాలున్నాయి, దాన్ని సరిదిద్దుకోమని చెప్పడానికి ఉత్తరం రాశాడు ఆయన. ఉత్తరం రాసిన తరువాత సమాచారం ఆయనకు అందినప్పుడు ఆయన ఏమన్నాడో ఒకసారి కొరింథీలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మీరన్ని విషయములందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకొనుటకే కదా పూర్వం రాసితిని అన్నాడు. మొదటి పత్రిక రాసింది వారి యోగ్యత, విధేయత వద్ద వారి యోగ్యతను తెలుసుకోవడానికి రాశాడు ఆయన. వారు ఏ మేర అన్ని విషయాలలో వ్రాయబడిన లేఖనానికి వారు లోబడతారు, విధేయత చూపిస్తారు, చెప్పినట్టు సరిచేసుకుంటారు, దానికోసం రాశాడు. విధేయతకు పరీక్ష అవసరం. విధేయుడు అవునో కాదో దేవుడు అబ్రహాముకు పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష అతని చిరునవ్వును బలిపీఠం మీద పెట్టమన్నది, అతని భవిష్యత్తును బలిపీఠం మీద పెట్టమన్నది, అతని వంశాంకురాన్ని బలిపీఠం మీద పెట్టమన్నది, అతని ప్రేమను బలిపీఠం మీద పెట్టమని చెప్పింది. అతనికున్న ఒకే ఒక కొడుకుని బలిపీఠం మీద పెట్టు అన్నాడు. ఇప్పుడు ఆలోచిద్దాం. విధేయతకు పరీక్ష వస్తుంది. ఆ విధేయత పరీక్ష దగ్గర సౌలు ఓటమి పాలయ్యాడు. విధేయత పరీక్ష వద్ద అనేక మందిమి విఫలమయ్యాం. దేవుడు ఏ విషయంలో మనల్ని విధేయత చూపించమన్నాడో ఆయా విషయాల్లో మనం విధేయత చూపించడం. కుటుంబ యజమానిగా నువ్వు దేవుని మాటకు లోబడాలని, దేవునికి చిత్తానికి నువ్వు లోబడాలని నీకు తెలుసు. కానీ సౌలు ఏ రీతిగా మానవులకు భయపడి, మానవ మోమాటానికి జడిసి ఎలా అయితే ఓడిపోయాడో, అహరోను ఏ రీతిగా మనుషుల ఒత్తిడికి లోబడి దేవునికి విధేయతగా ఉండలేకపోయి తన చేతులతో వారి బంగారం తీసుకుని వారి కొరకు ఒక రూపాన్ని తయారు చేశాడో, విధేయత లేకుండా పోయిందో, అదే రీతిగా అనేక మార్లు విధేయులం కాకపోవడం అనేది కుటుంబ యజమానులంగా మనం చూస్తాం. పిల్లల మీద ఉన్న ప్రేమను బట్టి కొన్నిసార్లు దేవుని మాటకు విధేయత చూపించకపోవడం, వాళ్లతో పాటు మనం కూడా మమేకమై చేయకూడని వాటి దగ్గరికి వెళ్ళడం, మాట్లాడకూడని విషయాలు మాట్లాడడం, ఇవ్వకూడని సలహాలు ఇవ్వడం, చేయకూడని కార్యాలలో మనం కూడా అయిష్టంగానైనా పాలు పొందడం, ఇవన్నీ మనం అవిధేయులము, దేవుని మాటకు లోబడలేదు అని రుజువు అవుతుంది. సౌలు యొక్క వంశం గిల్బోవ పర్వతం మీద, ఆడు తరువాత ఒక్క కుంటివాడైన మెఫీబోషెతు తప్ప మిగిలిన వాళ్ళందరూ సమూలంగా పోవడానికి
అవిధేయతే కారణం. కానీ నేటికి అబ్రహాము సంతానం నిలిచి ఉంది. సౌలు కూడా అబ్రహాము సంతానంలోని వాడే, కానీ బెన్యామీను గోత్రంలో తన ఇంటి వారు ఒక్కరు మాత్రమే మిగలడానికి తన అవిధేయత కారణమైంది. ఊహిద్దాం ఒకసారి. ప్రభు సంఘానికి శిరస్సు, ఆయన యజమాని, భూమి మీదకి రక్తమాంసాల్లో పాలువాడే వచ్చాడు. ఆయన వచ్చినవాడు ఎంతగా విధేయత చూపించాడు అంటే, ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడినమాట. అంతవరకు ఆయన విధేయత చూపించి తన రక్తాన్ని శిలువలో చిందించి తన ప్రాణాన్ని బలిగా పెట్టి, ప్రాణం రక్తం ఒకటిగానే చెప్పబడుతుంది, చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి విధేయుడు జయించేవాడని, విధేయుని వల్ల అనేకులు నిత్య మహిమకు వారసులవుతారని, అనేకుల మీద ఆ విధేయత ఎంత అద్భుతమైన ప్రభావం చూపిస్తుందో మనకు లేఖనం స్పష్టంగా చెబుతుంది. ఒక మాట అంటాను, ఈ రోజైనా ఆయన ప్రేమకు విధేయత చూపించండి. నేను అనేక విషయాల్లో తప్పిపోయినాను, నన్ను క్షమించమని పశ్చాత్తాపడండి. పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తూ ఉండగా కన్నీటితో ఆయన పాదాల మీద, నేను మోమాటానికి, భయానికి, ఆకర్షణలకు లొంగి నీ మాట వినలేదయ్యా, నన్ను క్షమించు నాయనా అని ఆయన పాదాల వద్ద పశ్చాత్తాపడండి. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం.